సార్ నమస్తే అండి. 17వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా దూరంగా ఉంటుందని, శాసన మండలికి మాత్రం ఎమ్మెల్సీలందరూ వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పడం జరిగింది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉభయ సభలు కూడా చాలా కీలకమైనవి. శాసన మండలి కానివ్వండి, శాసనసభ కానివ్వండి. శాసనసభలోకి వచ్చేసరికి ప్రజలందరూ ఎన్నుకున్న నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పని ప్రజలు వాళ్ళని ఎన్నిక చేసి పంపించారండి. అదే నాయకులకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒక కారణంతో వాళ్ళు ఆగిపోతున్నారు. కానీ నిజానికి అసెంబ్లీకి హాజరవ్వాలి, సమస్యల మీద చర్చించాలి. రోడ్డు మీద ప్రజా సమస్యల కోసం ప్రతిపక్షంగా కానీ ఎమ్మెల్యేలు కానీ ఎలా పోరాటం చేస్తారు, అసెంబ్లీలు కూడా ధీటుగా మాట్లాడాలి. అప్పుడు ప్రజలు హర్షిస్తారు. వాళ్ళు తీసుకున్న జీతానికి కూడా న్యాయం జరుగుతుంది. లేదు మేము బాయ్కాట్ చేస్తామంటే వాళ్ళు ప్రజలను బాయ్కాట్ చేసినట్టుగా ప్రజలు కూడా భావిస్తారు. సమస్యల మీద తీవ్రంగా అసెంబ్లీలో మాట్లాడితే ప్రజల అటెన్షన్ రాష్ట్రం మొత్తం నాయకత్వం మీద ఉంటుంది, ప్రతిపక్షం మీద ఉంటుంది, ఆపోజిషన్ ఎమ్మెల్యే మీద ఉంటుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము బీజేపీ తరఫున సూచిస్తున్నామండి. అసెంబ్లీకి హాజరు కండి, ప్రజా సమస్యలపై మీ పోరాటం చేయండి, సమస్యలు ఎలుగెత్తి చాటండి, ప్రజల్లో ప్రభుత్వాన్ని నిలదీయండి. ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మంచి విధానం అని మేము భావిస్తున్నామని మీరు కూడా ఆచరిస్తారని కోరుకుంటున్నాం. అంటే ఎప్పట్లాగానే ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. విపక్షంగా ఉన్న పార్టీ ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ, దానికి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. విపక్షం అనేది నెంబర్ గేమ్ అండి. అది అసెంబ్లీ రికార్డ్స్లో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఎంత నెంబర్ రావాలనేది ఒక చట్టబద్ధంగా ఉందా లేదా అనేది వాళ్ళు లీగల్గా తెలుసుకోవచ్చు. కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే రకరకాల ప్లాట్ఫామ్ మీద పోరాడచ్చు. కానీ ప్రతిపక్షం అధికార పక్షం అనేది డిసైడ్ చేసేది ప్రజలండి. మీరు అసెంబ్లీకి రాకపోవడం ద్వారా ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలంటం ద్వారా ప్రజలు కూడా అవమానిస్తున్నారని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు. దీనికి మీరు తావిస్తున్నారండి. దీనికి తావు ఇవ్వకుండా మీరు చేయాల్సింది ఏంటంటే అసెంబ్లీకి హాజరవటం, ప్రజాకాలం వినిపించడం, ప్రజల తరపున పోరాటం చేయటం అనేది దీనికి ఉత్తమమైన మార్గం అండి. ఈసారి మీరు అధికారంలోకి రావచ్చు, లేదంటే ప్రతిపక్ష హోదా సాధించవచ్చు. ఇదంతా చేయాలంటే మీరు అసెంబ్లీకి హాజరవ్వాలి, రోడ్ల మీద పోరాటాలు చేయాలి, సమస్యలు ఎత్తి చూపించాలి, అధికార పక్షాన్ని నిలదీయాలి. ఇది పద్ధతి అండి, ఇది విధానం అండి. అంటే మీడియా ముఖంగానే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అవినీతి కార్యక్రమాలు కానీ అరాచకాలు కానీ ఇవన్నీ కూడా నేను ప్రశ్నిస్తాను, దానికి సమాధానం చెప్పండి దమ్ముంటాయని చెప్పేసి ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసురుతూ ఉన్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే రాజకీయ నాయకులు పరస్పరంగా ఛాలెంజ్ చేసుకోవడం అనేది సహజ పరిణామం అండి. ఆరోపణలు చేయటం వేరు, ఆధారాలు చూపించడం వేరండి. మీరు ఆరోపణలు చేయటం కాదు, ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించినప్పుడు ప్రభుత్వం కూడా తల ఉంచుతుంది, దిగి వస్తుందండి. మీరు ఆధారాలు ప్రజల ముందు పెట్టండి, ప్రజలు నిర్ణయిస్తారు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా, అధికార పక్ష హోదా ఇవ్వాలనేది నిర్ణయం తీసుకుంటారు. కానీ గుడ్డగాల్చి మీద వేయటం వల్ల, ఆరోపణలు చేయడం వల్ల ప్రజలు నమ్మరండి. దీనివల్ల నష్టం కూడా జరుగుతుందని నేను సూచిస్తున్నాను. ఎలా ఉందండి అసలు ఈరోజు అమరావతి ప్రాంతాన్ని చూస్తే ముఖ్యంగా స్టీల్ బ్రిడ్జ్ని ఈరోజు ప్రారంభోత్సవం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది అసలు ఈ స్టీల్ బ్రిడ్జ్ అనేది అమరావతికి ఎంతవరకు కీలకం కాబోతుంది అంటారు? సార్, ఇది జాతీయ రహదారిలాగా నిర్మించారు. 10 సంవత్సరాల అడ్డంకుల తర్వాత ఎన్నో ఒడిదుడుకులు, కోర్టు కేసులు ఎదుర్కొని మన ఇంటికి వెళ్ళాలంటే దారి లేకపోతే ఇబ్బంది పడతాం సార్. ఇది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన రహదారి. ఇది రహదారి కాదండి, అభివృద్ధికి బాట కింద మేము చూస్తున్నాం. ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతి భవిష్యత్తుగా రాజబాట కింద మేము చూస్తున్నామండి. ఈ సీడ్ యాక్సెస్ క్యాపిటల్ స్టీల్ బ్రిడ్జ్ అనేది అభివృద్ధిలో భాగంగా జరిగింది. దీని మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఆరోపణలన్నీ పటాపంచలైపోయినాయి, ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణల కింద తేలిపోయినాయి. దానికి తార్కారణమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా బీజేపీలో అభివృద్ధిలో భాగంగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలు హర్షిస్తున్నారండి. అంటే స్టీల్ బ్రిడ్జ్కి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకి తక్కువ అంటే ఉన్నదానికంటే ఎక్కువ రేట్లకి ఇచ్చి కమిషన్లతో చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం దోచేసింది స్టీల్ బ్రిడ్జ్ తరపున అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే ల్యాండ్స్ కూడా రైతుల తరపు నుంచి దీనికి ఏం చెప్తారు? ఇక్కడ రైతులు అభివృద్ధి పనుల్లో భాగంగా కొందరు వ్యతిరేకించినా కూడా చట్టబద్ధంగా ప్రభుత్వం పనిచేసుకుంటూ వెళ్తుందండి. దానికి సంబంధించి చట్ట ప్రకారం పరిహారం ఉంది. వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తే ఎవరైనా కోర్టుకు వెళ్ళవచ్చు, కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చు. ప్రభుత్వం ఏమో బలవంతంగా సేకరణ చేయటం కాదండి, స్వచ్ఛందంగా చాలామంది వచ్చారు. రాజకీయ కారణాలతో కొంతమంది అడ్డంకులు సృష్టించి కోర్టుకు వెళ్ళి అడ్డం వాళ్ళకి విధి లేని పరిస్థితిలో చట్ట ప్రకారం న్యాయం చేసి వాళ్ళకి డబ్బులు చెల్లించిన తర్వాత మాత్రమే గౌరవ హైకోర్టు వారు ఆమోదం తెలియజేసి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ముందుకెళ్ళిందండి, రోడ్డు నిర్మించడం జరిగిందండి. అంటే పారదర్శకంగా అమరావతి డెవలప్మెంట్ కానీ కూడా 100% పారదర్శకంగా జరుగుతుందండి. ప్రతిపక్షం కానీ ఎవరైతే అది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి
అధికారం అవకాశం ఉందండి, నిలదీయొచ్చు. పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు కానీ ఆధారాలు చూపించలేకపోతున్నారని మేము బలంగా చెప్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.